भारत माता की, भारत माता की, वंदे वंदे, जय श्री राम, जय श्री राम. ధర్మ యువతులు ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ధర్మాన్ని కాపాడాలండి, ఎందుకంటే హిందూ ధర్మం మాత్రమే దేశం కోసం ఆలోచిస్తుంది. మరి ఈ దేశంలో బ్రతకాలి అంటే ఆ దేశానికి మూలమైన ధర్మాన్ని కాపాడాల్సిందే. ఎవరైనా నీకు మతం ముఖ్యమా, నీ ధర్మం ముఖ్యమా, నీ దేశం ముఖ్యమా అని అడిగితే నా మతం అనే చెప్పే వాళ్ళని నేను చూశాను, కానీ కాదు దేశం ముఖ్యం అని చెప్పే వాళ్ళని హిందువుల్లోనే చూశాను. అండ్ ఈ భారతదేశంలో నాకు తెలిసి ఇంకో మతం లేదండి, ఉందంతా హిందువులే. కాకపోతే అప్పుడు అక్బరు, బాబరు, ఔరంగజేబు భయపెట్టి మతం మార్చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు భయపెట్టి మతం మార్చారు. కాబట్టి వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి మళ్ళీ పట్టేసుకొచ్చుకుందాం, మన దగ్గరికి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా మనవాళ్ళు, మన వాళ్ళని మనం వదిలేసుకుంటామా? ఆడవాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది. మనం వెళ్తూ ఉంటాం, మన నెక్లెస్ జారిపోయి పడిపోయి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక చూసుకుంటాం, అయ్యో నెక్లెస్ లేదని వెనక్కి వచ్చి దాన్ని బతికెళ్తామా లేదా? మగవాళ్ళు అయితే పర్సలు ఎత్తుక్కుంటూ వస్తారా లేదా? ఇప్పుడు కూడా వాళ్ళంతా జారట్లా పడిపోయి ఉన్నారు. కాబట్టి ఏదో రకంగా మళ్ళీ వాళ్ళని వెనక్కి లాగేసుకొచ్చుకుందాం. భారతదేశంలో హిందూ తప్ప ఇంకొకరు లేరు. అది ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడమన్నా నేను సిద్ధం. ఎందుకు అనంటే ఈ దేశంలో పుట్టని ఎడారి మతాలు ఈ దేశాన్ని వ్యాపింపజేస్తూ 2047 కల్లా మా మతాన్ని కొట్టుకుంటుంటే, అరే వెర్రోలలారా మీరంతా పుష్టి ధర్మం వాళ్ళు అది తెలుసుకోండి అని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ బాధ్యతలో భాగంగా మాత్రమే ఈరోజు నేను చేస్తున్న వర్క్. అండ్ ఇంకో విషయం కూడా చెప్తానండి, వందే మాతరానికి 150 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ స్వేచ్ఛ రాలేదు. నా దృష్టిలో 150 ఏళ్ళు పట్టింది వందే మాతరంలోని 6 చరణాలను వినడానికి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి దయ వల్ల 6 చరణాల వందే మాతర గీతాన్ని మనం వినగలుగుతున్నాం. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా ఒక్క మాట చెప్తాను, హిందువులకు ఉన్న ఏకైక గొప్పతనం ఏంటంటే శ్రద్ధ, భక్తి. మనస వాచ కర్మన పాటిస్తూ ఉంటారు. కాబట్టి వందే మాతర గీతం వచ్చేటప్పుడు మాత్రం మీరు ఎంత పని చేస్తున్నా, అవతల మీ అమ్మకు మీ నాన్నకు సీరియస్గా ఉందని కాల్ వచ్చినా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వ్యవధి ఇచ్చారు దానికి. ఆ 3 నిమిషాల వ్యవధి సైలెంట్గా ఉండండి, నిలబడి ఉండండి. అది కూడా చేయలేకపోతే ఈ దేశానికి ఇంకా మనం ఏం చేస్తాం? మనం చెయ్యగలిగింది ఫస్ట్ చేద్దాం, తరువాత ఇంకొకరికి చేయమని చెప్దాం. మనం ఆచరించండి ఒకరికి చెప్పే హక్కు లేదు అని నేను భావిస్తూ ఉంటాను. కాబట్టి మనం ఆచరించి ఎదుటి వాళ్లకు చెప్దాం. ఇక సనాతన హైందవ ధర్మానికి సంబంధించి సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని గురుగారు పూజ చేసింది చాలండి. హిందూ జన సుఖినో భవంతు అని చేయండి. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి కూడా వచ్చింది, బెదిరించేస్తున్నారు. ఇక్కడ టెంపుల్ ఎలా ఉండనిస్తామో చూస్తాం, కాదు కూడదు అంటే హిందువుల సంగతి చూస్తామని పశ్చిమ బెంగాల్, అస్సాము, ఎందుకు ఓల్డ్ సిటీ, ఇలా చాలా చోట్ల. కాబట్టి దయచేసి హిందూ జన సుఖినో భవంతు అని పూజలు చేయండి. హిందూ జనాల్ని కాపాడుకోవాలి, మన అమ్మాయిల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే మొదటిగా భూమిని, రెండవది ఆడదాన్ని. ఎందుకంటే వంశోద్ధారకులను లేకపోతే వంశాన్ని ఉద్ధరిస్తూ ఈ తరాన్ని ముందు తరాలకు తీసుకెళ్తూ 1ని 2గా చేయగలిగే ఏకైక శక్తి ఆడపిల్ల మాత్రమే. కాబట్టి ఈరోజు ఆడపిల్లలని ఆక్రమించేస్తున్నారు, మాయమాటలు చెప్పేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మన ఆడపిల్లలకి మన సంస్కృతిని నేర్పించండి. మనం పరిగెత్తాలి, పాశ్చాత్య సంస్కృతిని అందుకొని సునీతా విలియమ్స్ లాగా మనం కూడా వెళ్ళాలి. అలాగే సునీతా విలియమ్స్ లాగా వెళ్ళేటప్పుడు మనం కూడా వినాయకుడి ప్రతిమను, భగవద్గీతను పట్టుకొని వెళ్ళాలి. అలా పెంచండి పిల్లల్ని. అలాంటి పిల్లలే ఈరోజు కావాలి. ఈ కార్యక్రమంలో ఎక్కువ మగవాళ్ళు ఉన్నారు, తక్కువ ఆడవాళ్ళు ఉన్నారు. నేను కోరుకుంటాను ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మగవాళ్ళు తక్కువ ఉండాలి, ఆడవాళ్ళు ఎక్కువ ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళు మాత్రమే, 4 ఆడవాళ్ళు కూర్చున్నారంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటి గురించి చర్చిస్తారండి. కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఆడవాళ్ళను కూర్చోబెట్టగలిగితే ఖచ్చితంగా చర్చ జరుగుద్ది, సీరియళ్లకు దూరం అవుతారు, జాతీయ భావానికి దగ్గర అవుతారు. ఇక్కడున్న ఛానల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి మీ వ్యూవర్షిప్ను చూసుకుంటే చూసేది ఎక్కువ మగవాళ్ళే ఉంటారండి, ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కొంచెం అది నాకు బాధ అనిపిస్తుంది. బికాస్ తెలుసుకోవాల్సింది వాళ్ళే.
అమ్మకు మించి గురువులు లేరు, అమ్మకు మించి చెప్పేవాళ్ళు లేరు. అమ్మ ఒడి నుంచి నేర్చుకునే సంస్కారం కాబట్టి ఆడవాళ్లకు ఎక్కువగా తెలియాలి. అండ్ ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. ఉమ్మడి కుటుంబం లేకపోవడం వల్ల ఈరోజు మన సంస్కృతి అన్యాక్రాంతం అయిపోతుందని నేను నమ్ముతాను. మన సంస్కృతి అన్యాక్రాంతం కాకుండా ఉండాలి అంటే ఇంట్లో నాన్నమ్మ ఉండాలి, తాతయ్య ఉండాలి, అమ్మమ్మ ఉండాలి, తాతయ్య ఉండాలి, బాబాయిలు ఉండాలి, పిన్ని ఉండాలి. మనం ఎంత బిజీగా ఉన్నా అసలు కంటే వడ్డీ ముద్దు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతారు, మన సంస్కృతిని నేర్పిస్తుంటారు. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనం ఎప్పుడూ కూర్చొని సనాతన హైందవ ధర్మాన్ని రక్షించాలి, హిందువులను రక్షించాలి అని చెప్తూ ఉంటాం. ధర్మం కోసం పోరాడాలి అని చెప్తుంటాం. దాంట్లో భాగంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చెప్తున్నాం. కానీ ఇందులో కూర్చున్న వాళ్ళలో సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడానికి రోజుకు నేను చేస్తున్న పని ఇది అని ఎంతమంది గట్టిగా చెప్పగలుగుతారు? ఇంతమందిలో సగం మంది చేతులు పైకొచ్చారు. ఫస్ట్ హిందూ వ్యాపారుల దగ్గరే హిందువులు వ్యాపారం చేయండి. బికాస్ ఆర్థికంగా ఒక హిందూ సస్టైన్ అయి ఉంటే వాళ్ళకు మతం మారాలి అని మాయ మాటలు చెప్పే వాళ్ళ మాయలో పడరు. ఆర్థికంగా లేకపోబట్టే, ఆర్థికంగా స్థితిగతులు సరిగ్గా లేకపోబట్టే మాయ మాటలకు లొంగిపోయి మత మార్పిళ్ళు అవుతున్నారు. కాబట్టి ఒక హిందూ వ్యాపారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత హిందువులుగా మన అందరి మీద ఉంది. అందరూ ఒక ప్రతిజ్ఞ చేయండి. రేపు శివరాత్రి ఖర్జూరా పండ్ల దగ్గర నుంచి మొదలేస్తే కొనే ప్రతి వస్తువు హిందూ దగ్గర మాత్రమే కొంటాము. నా విగ్రహారాధనే తప్పనే వాడి దగ్గర మనం తీసుకెళ్లి దేవుడికి పూజ చేస్తే ఫలితం వస్తుందా? రాదు. నా మతం కాని వాడంతా కాపీర్లు, వాళ్ళను ఉమ్ముతోనే నేను శుద్ధి చేయగలను అనే వాడి దగ్గర నుంచి తీసుకెళ్లి పలహారం పెడితే అది నైవేద్యం అవుతుందా, ఎంగిలవుతుందా? కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర కాకుండా ఎవరైతే ₹1 ఎక్కువే ఉంటుందండి హిందువుల దగ్గర, ఖచ్చితంగా నేను చెప్తున్నా, నేను చూస్తా. కాబట్టి పక్క బండికి మన బండికి తేడా చూస్తే మన బండి దగ్గర ₹1 ఎక్కువే ఉంటుంది. అయినా పర్లేదు, ఆ రోజు మనం ఏదో ఒక ఖర్చును తగ్గించుకుందాం. హిందూ వ్యాపారస్తుల దగ్గర మాత్రమే వ్యాపారాన్ని చేద్దాం. అండ్ సనాతన హైందవ ధర్మాన్ని బోధించే పాఠశాలలకు మాత్రమే మన పిల్లల్ని పంపిద్దాం. గాజులు వేసుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు అన్న స్కూళ్లను బహిష్కరించేద్దాం. ఆ స్కూల్స్ మనకు అవసరం లేదు. స్కూల్లోకి అడుగు పెట్టగానే భరతమాత, సరస్వతీమాత విగ్రహాలు లేని స్కూళ్లలోకి మన పిల్లల్ని పంపించొద్దు, బహిష్కరించేద్దాం. ఇది చాలా క్లియర్గా ఉండాలండి. అండ్ ఇంకొకటి కూడా, మన పిల్లల్ని ఖచ్చితంగా అన్య మతాలకు సంబంధించిన పండగల సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పంపించొద్దు, అవసరం లేదు. అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? మనం కూడా ఎవరైనా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీకు కేక్ ఇచ్చినప్పుడు ఒక్క నిమిషం మీరు ఇంట్లో నుంచి తీసుకొచ్చి ప్రసాదం ఇవ్వండి. వాళ్ళ తీసుకుంటే మీరు కేక్ తీసుకోండి, ఎందుకంటే వాడు భారతీయుడు, మతం ఆలోచించకుండా నీ మతాన్ని గౌరవిస్తున్నాడు, వాడి మతాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి అప్పుడు తీసుకుందాం. కానీ మన ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర మనం ఏది తీసుకొని అవసరం లే. ఇక రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది, హలీముల హవా నడుస్తూ ఉంటుందండి. దయచేసి ఆ హలీంలకు దూరంగా ఉండండి. అందులో ఏం కలుస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒకరిని పట్టుకున్నారు. వాడు హిందూ దేవాలయాలకు వెళ్ళే ప్రసాదంలో రైజీన్ అనే విష పదార్థాన్ని కలిపి హిందువులను చంపడానికి పక్కా కుట్ర చేసిండు. మన అధికారులు చాలా పకడ్బందీగా ఉండి వాడిని పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే హిందూ దేవాలయాలకు వెళ్ళడం భయపడే స్థితిని తీసుకొచ్చేటోళ్ళు. అమ్మో ఆడ ప్రసాదం తింటే చచ్చిపోతారట, ఇక గుళ్ళకి వెళ్ళొద్దు. గుళ్ళకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితితో పాటు హిందువుల ప్రాణాలను కూడా తీయడానికి సిద్ధమైపోయింది. కాబట్టి మనకు హలీంలొద్దు, మన ఇంట్లో చేసుకునే పులిహోరే ముద్దు, అంతకు మించి ఏది ఉంటుంది చెప్పండి. కాబట్టి ఫస్ట్ మన అలవాట్లను మార్చుకుందాం. మన సంస్కృతిని కాపాడడానికి మన అలవాట్లని మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. మనం ఆచరించి ఎదుటి వాళ్లకు చేయించి చూపిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం కదండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంత గొప్పగా ఎందుకు పుట్టాడో తెలుసా? ఆయన కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా జిజియాబాయి ఈ ధర్మరక్షణకు నేనేం చేయాలి అని తప్పిస్తూనే ఉంది. నేను ఈ మధ్య ఛత్రపతి శివాజీ గారి గురించి కథలు చదవడం మొదలైనాక నేను ఒకటి విన్నాను, చాలా సంతోషంగా అనిపించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వాళ్ళ నాన్నగారు ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేసేవాళ్ళు. ఆయన కోసమని ఒక ముస్లిం అతను వాళ్ళ నాన్నగారిని కలవడానికి వచ్చి వెళ్ళిపోతున్న టైంలో అక్కడ ఉన్న శివాలయంలోకి వెళ్ళాడట ముస్లిం సైనికుడు.
జిజియాబాయి గారు అక్కడ నిల్చొని చూస్తుండట ఈ ముస్లిం సైనికుడికి శివాలయంలో పని ఏంటి అని. ఆ శివాలయంలోకి వెళ్ళి దాన్ని అపవిత్రం చేసి వెళ్ళాడంట. అంటే ఎంత దుర్మార్గుడు అనంటే హైందవ ధర్మాన్ని వాళ్ళు ఎంత ద్వేషించే వాళ్ళట. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చిందట. ఆ కోపం, ఆ ఆక్రోశం, ఆ హిందూ ధర్మం మీద ప్రేమే ఆయన పేగు తెంచుకొని ఆమె పేగు తెంచుకొని పుట్టిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఇవ్వగలిగింది. వాళ్ళ నాన్న అలాగే సైనికుడిగా చేస్తున్నప్పుడు రాజు వస్తున్నాడంటే అందరూ బయటకు వస్తారు కదా, పెద్ద ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ తలొంచి నమస్కారం చేస్తున్నారట. ఛత్రపతి శివాజీ మహారాజ్ చేయలేదట. చేయకపోతే అందరూ భయపడిపోతున్నారట. రాజు ఏం చేస్తాడు, ఏమన్నా అంటాడేమో అని అంటే పసిపిల్లగాడు అని ఏం చేయకుండా దేశ బహిష్కరణ చేసిండట. దేశ బహిష్కరణ చేస్తే జిజియాబాయి ఏం భయపడలేదట, తీసుకొని పోయిందట. తీసుకొని వెళ్ళి అస్త్ర శస్త్ర విద్యలన్నీ ఆ అబ్బాయికి నేర్పిస్తే 16 సంవత్సరాల వయసు రాగానే ఆమె కళ్యాణ దుర్గా కోట దగ్గర అనుకుంటా, నానా మనం పిల్లలతో కూర్చొని ఏం మాట్లాడుతుంటాం, అరే ఇవాళ ఏం చేసుకుందాం ఏంటి ఇవి మాట్లాడుతుంటాం. కానీ ఆమె ఏం మాట్లాడిందంట అంటే ఈ కళ్యాణ దుర్గంలో మనం ఉంటున్న ఇంటి పొద్దున్నే లేవంగానే కిటికీ తీస్తే అక్కడ పరాయి దేశస్థుడు జెండా కనబడుతుంది నాన్న, అదెందుకో నా మనసుకు తృప్తి అనిపించట్లేదు అని చెప్పిందట. 16 సంవత్సరాల వయసులో పిల్లలు ఎలా ఉంటారు, ఒకరో ఇద్దరో ఇప్పుడు మనం చూసిన లాంటి ఆనిముత్యాలు ఉంటారు. కానీ మిగిలిన వాళ్ళంతా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుందామా, అమ్మ పాకెట్ మనీ నాన్న పాకెట్ మనీతో సాయంత్రం ఫ్రెండ్స్తో తిరుగుదామా, లేకపోతే ఐఐటీలు ట్రిపుల్ ఐటీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోవడానికి మెకానికిజం లైఫ్లో బ్రతుకుదామా అని అంటుంటాడు. అమ్మ మాట వినగానే వెనక ముందు ఆలోచించకుండా పోయి అక్కడ యుద్ధం చేసి ఆ జెండాను వీకేసి కాషాయ జెండాను ఎగరేసి ఆ రాజ్యాన్ని మొట్టమొదట ఆక్రమించింది. అంటే వీర శివాజీ. ఎందుకు చెప్తున్నాను ఈ కథను అంటే మన కడుపులో ఉన్న బిడ్డకు అప్పటి నుంచే మనం ధర్మం అనే సంకల్పాన్ని ఇవ్వగలిగితే పుట్టే ప్రతి బిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజే, పుట్టే ప్రతి బిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయే. పుట్టిన తర్వాత కూడా తల్లి ఎలాగైతే పిల్లల్ని సరిచేస్తుందో పిల్లలకి ఇంకొకటి బాగా నేర్పించాల్సింది ఆర్థిక క్రమశిక్షణ అండి. ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పినట్టు పాశ్చాత్య సంస్కృతులకు సంబంధించి పబ్ కానీ న్యూ ఇయర్ పార్టీస్ కానీ ఇంకో పార్టీస్ కానీ జరిగితే అక్కడ కనిపించేదంతా హిందువుల పిల్లలే. అందులో ఆ పిల్లలందరినీ నిలబెట్టి అడిగితే సగానికి మధ్యతరగతి వాళ్ళ పిల్లలే ఉంటారు. అంటే పైన వాళ్ళని చూసుకొని చేతులు కాల్చుకుంటూ తండ్రి సంపాదన ఎంత, ఆయన ఎంత కష్టపడుతున్నాడు మన కోసం, కనీసం 3 పూట్లు తింటున్నాడా లేదా, ఒక పండుగ వస్తే కొత్త బట్టలు వేసుకుంటున్నాడా లేదా అని ఆలోచించకుండా మనం నాకు మా నాన్న ఏమిచ్చిండు, నా కోసం మా నాన్న ఏం సంపాదించిండు, నన్ను మా నాన్న ఎట్లా చూసుకుంటాడు, పక్కోళ్ళ నాన్న చూడు ఎంత సంపాదించిండు, ఇలా కాకుండా మీ కష్టాన్ని మీ పిల్లలకి చెప్పండి, ఆర్థిక క్రమశిక్షణ నేర్పించండి. నాన్న ఎంత కష్టపడితే నువ్వు చదువుకోగలుగుతున్నావు, అమ్మ ఎన్ని త్యాగం చేస్తే నీకు కావాల్సినవి అన్ని అందించగలుగుతున్నాయి. తల్లిదండ్రుల మీద గౌరవంతో పెరిగిన ఏ బిడ్డ కూడా భర్తను భార్యను అత్తమామల్ని బాధ పెట్టదు, విడాకులు అనేవి రావు, ఉమ్మడి కుటుంబాలు విడిపోవు, వసుదైక కుటుంబానికి ఎలాంటి నష్టము జరగదు. కాబట్టి ఆ రకంగా ఆర్థిక క్రమశిక్షణతో పిల్లల్ని పెంచండి. అండ్ ఫైనల్ గా ఒకటైతే నేను మళ్ళీ చెప్తున్నానండి, హిందూగా పుట్టాము, హిందూగానే చచ్చిపోవాలి. హిందూ రాష్ట్ర సాధన కోసం, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా భారతదేశం హిందూ దేశమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడికి మారిన వాళ్ళు మతం మారారే తప్ప వాళ్ళ బ్లడ్ మారలేదు. అందుకే ఇందాక గురువు గారు చెప్పినట్టు క్రైస్తవంలోకి పోయినా బతుకమ్మ ఆడుతాండ్రు, క్రైస్తవంలోకి పోయినా బోనాలు చేస్తాండ్రు. ఇవన్నీ ఎందుకు అంటే మన జీన్స్ ఎక్కడ పోతుంది, ఆ జీన్స్ అనేది ఎవరు తొలగించలేరు. కాబట్టి సనాతన హైందవ ధర్మం కోసం ఇంకొకటి చెప్తున్నాను, మీరు చేయాల్సింది ఒకటి చాలా చెప్పాను కానీ మళ్ళీ అవకాశం దొరకదు, అందుకే చెప్పేస్తాను. మీ ఇంట్లో చేయించే పనులు అంటే ఎలక్ట్రీషియన్ పనులు కావచ్చు, లేదా ప్లంబర్ పనులు కావచ్చు, లేదా ఇంట్లో పని మనిషి కావచ్చు, లేదా మీ అపార్ట్మెంట్లో పెట్టుకునే సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, మీరు చేయించుకునే బ్యూటీషియన్ కావచ్చు, ఎవరైనా హిందువులనే పిలవండి, వేరే ఎవరిని పిలవద్దు. చివరికి బుక్ చేసుకునే ఆటో అయినా సరే హిందువులదే అయి ఉండాలి, లేకపోతే బైకాట్ చేయండి. మీ వీధిలో ఉన్న ఆలయాలలో ఒక పుస్తకాన్ని పెట్టి ఆలయంలో అర్చకులతోటి అనౌన్స్ చేయించండి. ఈ వీధిలో ఉన్న హిందూ కార్పెంటర్ కానీ, హిందూ ప్లంబర్ కానీ, హిందూ బ్యూటీషియన్ కానీ, అంటే ఆయా చేతి వృత్తుల్లో ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చి మీ పేర్లను మీ ఫోన్ నెంబర్లను రాసి వెళ్ళండి. మాకు ఏదైనా అవకాశం ఉంటే మేము కాల్ చేసి మన వీధిలోనే కాబట్టి చేయించుకుంటాం అనే ఒక చిన్న రిజిస్టర్ని పెట్టండి. అది ఎంత పెద్ద మార్పు చేస్తుందో చూడండి.
ఖచ్చితంగా ఆ రిజిస్టర్ ని మీ వీధిలో ఉన్న దాంట్లో పెట్టడం వల్ల రెండు లాభాలండి. ఒకటి, మనం హిందువులకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాం. రెండు, మన వీధిలో ఉన్న వాళ్ళు ఎవరనేది మనకు పరిచయం అవుతుంది. అలాంటప్పుడు మనం చేయించుకున్న వర్క్ సరిగ్గా లేకపోయినా మళ్ళీ పిలిచి మాట్లాడుకోవచ్చు. మన వీధికి ఏదైనా సమస్య వస్తే అందరం ఉమ్మడిగా పోరాడగలుగుతాం. మనంతా ఉమ్మడిగా లేకపోబట్టే అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఐక్యత రావాలంటే ఏదో ఒక వేదిక కావాలి. ఆ వేదికలుగా ఆలయాలను మార్చుకుందాం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. ఇప్పటికే చాలాసేపు మాట్లాడేస్తున్నట్టున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన భారత్ నేషనలిస్ట్ ఫోరం మరియు భారతీయ సనాతన గ్రంథాలయం వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.